తోటపల్లి గూడూరు మండలం వరకవిపూడి పంచాయతీలో సర్వేపల్లి తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. మహిళలు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘనంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేసిన మేనిఫెస్టోను తూచా తప్పకుండా పథకాలను ప్రజలకు అందించడమే వారి ధ్యేయమని అన్నారు. సూపర్ 6 పథకాల ద్వారా ప్రతి మహిళకు న్యాయం చేకూరుతుందని అన్నారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గెలుపు ఖాయమని, అనంతరం మంత్రి అయి జిల్లాలో రికార్డు నెలకొల్పుతారని ఆశాభావం. సర్వేపల్లి నియోజకవర్గం అంటేనే ప్రశాంతత కానీ దానిని కక్షల సాధింపులతో కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రజలను ఇబ్బందులకు గురి చేశారని అన్నారు. ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి చంద్రమోహన్ రెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తోటపల్లె గూడూరు మండల అధ్యక్షుడు సన్నారెడ్డి సురేష్ రెడ్డి, వేనాటి జితేందర్ రెడ్డి, సురేష్ రెడ్డి, రామ్మోహన్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రచారం జరుగుతూ ఉంది. మీరు చూస్తూ ఉన్నారు, ఊరంతా కదిలొచ్చింది, బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. ఏ వీధికి వెళ్ళినా, ఏ కాలనీకి వెళ్ళినా, చిన్నవాడికి వెళ్ళినా, వాడికి వెళ్ళినా, ఇక్కడ ఈస్ట్ భాగం ఎక్కడికి వెళ్ళినా కూడా బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడతాం. అందరికీ 30 ఏళ్లుగా సర్వేపల్లి నియోజకవర్గంలో ఉన్న వ్యక్తే. ఎప్పటి నుంచో మా కంచుకోట లాంటి ఊరికి సోమిరెడ్డి గారిని ఎప్పుడు ఆదరిస్తూ వస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా అదేవిధంగా ఏ ఇంటికి వెళ్ళినా కూడా అదే చెప్తా ఉన్నారు. మహిళలందరూ ఖచ్చితంగా సోమిరెడ్డి గారిని గెలిపించుకుంటాం, పోయినసారి జరిగిన తప్పు జరగనేమో అని చెప్తున్నారు. మనకి ఒక తమాషైన విషయం ఏంటంటే, ఇక్కడ తెలుగుదేశం కార్యకర్తలు, ఇక్కడ బీజేపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు మమ్మల్ని ఊరేగింపులో తిప్పుతూ ఉన్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఈ ఊరికి వచ్చినప్పుడేమో వాళ్ళకి సొంత మనుషులు ఏదో తిరగబడ్డారని చెప్పి ఆయన తరిమి కొట్టారని చెప్పి తెలిసింది. మరి అట్లాంటి విషయాలు ఆయనకి, అట్లాంటి పరిస్థితులు ఆయనకి ఎందుకు వచ్చాయో ఆయన ఆలోచించుకోవాలి. అంటే 5 ఏళ్ళు రాజకీయం, నేను పవర్లో ఉన్నాను, నేను మంత్రి అయ్యాను అని చెప్పి ఆయన కళ్ళు నెత్తికెక్కినట్టున్నాయి. ఆయన 30 ఏళ్ళు జీవితకాలం వాళ్ళే పవర్లో ఉంటారనుకున్నారు ఏంటో, కానీ ప్రజలను మాత్రం ఇబ్బందులు పెట్టారు. ఇక్కడ తెలుగుదేశం కార్యకర్త ఒకరు స్ట్రాంగ్గా ఉన్నాడు అంటే వాళ్ళని ఇబ్బందులు పెట్టాలి. ఎక్కడన్నా ఉద్యోగాలు చేసుకుంటా ఉంటే, ఈ చుట్టుపక్కల కంపెనీల్లో ఉద్యోగాలు చేసుకుంటా ఉంటే వాళ్ళని ఉద్యోగాలు ఇచ్చి తీసేయాలి. ఇటువంటి రాజకీయాలు మేము ఎప్పుడు చూడలేం. సర్వేపల్లి నియోజకవర్గం చాలా ప్రశాంతమైన నియోజకవర్గం, నెల్లూరు జిల్లా కూడా చాలా ప్రశాంతమైన నియోజకవర్గం జిల్లా. ఈ 5 ఏళ్ళు మాత్రమే ఈ విధంగా హెరాస్మెంట్ రాజకీయంగా కానీ, లేకుంటే డబ్బుల కోసంగా ఇక్కడ గిరిజనపల్లికి వెళ్తే అక్కడ కూడా చెప్తా ఉన్నారు, 119 ఎకరాలు ఎస్సీలకు సంబంధించిన ఎకరాలు భూములు ఉంటే ఆ భూములు కూడా కొట్టేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదృష్టవశాత్తు మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది కాబట్టి ఆ భూములు కాపాడి సోమిరెడ్డి గారు మళ్ళీ ఆ ఎస్సీలకి ఇచ్చే ఏర్పాటు చేస్తారు. మరొక 5 ఏళ్ళు కానీ మళ్ళీ పోయినసారి 2019లో జరిగినట్టు కానీ తప్పు జరిగి మళ్ళీ కానీ వాళ్ళకి పవర్ ఇస్తే ఈ కొత్త ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒకటి తీసుకొస్తా ఉన్నారు. పేద ప్రజలకుండే ఎకరా కూడా కొట్టేసే ప్రయత్నంలో వైసీపీ ప్రభుత్వం ఉంది. దానికి సంబంధించి కూడా ప్రజల్ని అప్రమత్తం చేస్తూ ఉన్నాము. దయచేసి మరొకసారి వైసీపీ నాయకులు చెప్పే మాటలకి నమ్మొద్దు, మోసపోవద్దు అని చెప్పి ప్రతి ఒక్కరిని మేము అప్రమత్తం చేస్తున్నాం. ఈసారి బ్రహ్మరథం పడుతున్నారు, బ్రహ్మాండంగా సోమిరెడ్డి గారు గెలవబోతూ ఉన్నారు. 20 ఏళ్ల తర్వాత అసెంబ్లీలోకి ఎమ్మెల్యేగా ఎంటర్ అవబోతూ ఉన్నారు. మా జిల్లాలో 4వ మంత్రి అయింది ఇప్పటి వరకు ఎవ్వరూ లేదు. ఆ రికార్డు కూడా సోమిరెడ్డి గారే బద్దలు కొట్టబోతా ఉన్నారు. 94 కంటే ఎక్కువ మెజారిటీతో గెలవబోతా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్.